ఓకే, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమా వరకు అయితే నేను పోస్టర్ నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ప్రోమో ఇంకా చూడలేదు. సినిమా నందిని నాతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు నేను తీసిన ప్రతి సీన్ని, ప్రతి షాట్ని, ప్రతి సినిమాని హింస పెట్టేస్తుండేది, క్రిటిసైజ్ చేసి ఇది బాగాలేదు అది బాగాలేదని. సో ఐఎమ్ క్యూరియస్ టు సీ ద ఫిలిం. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐల్ కిల్ ఇట్. సో ఛాన్స్ ఉంది. అండ్ కళ్యాణ్ మాలిక్ ఒక టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాతో తన టాలెంట్ పూర్తిగా రికగ్నైజ్ అవుతుందని విష్ చేస్తున్నాను. ఇక ఈ సినిమా హీరో నాని సింధూరం టైంలో రవితేజ్ అని చూసినప్పుడు ఏం ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. ఐ థింక్ యాజ్ ఏ ఫెంటాస్టిక్ ఫ్యూచర్. మేబీ ఫ్యూచర్లో నేను కూడా ఒక సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాను తనతోటి. అండ్ హేమచంద్ర, దీపు, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చాలా బాగా చేశాడు రైట్లో. అండ్ ఇలాంటి సినిమాకి బేసిక్గా చాలా మందికి చేయాలని ఉంటుంది, కానీ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఇచ్చే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి దాము గారికి కూడా నా బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ దాము గారు. మీరు రాలేక్కడికి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో. ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు, అందులో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి కాబట్టి నందిని సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా మొదలైంది టీమ్ కి నా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే బేసికలీ అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాము నందిని గారి సాంగ్స్ కోసము. రిలీజ్ అయ్యాయి, అన్ని రేడియో స్టేషన్స్ లో టాప్ 10 గా ఉండడం, ఇప్పుడు మీరు చూస్తే మ్యూజిక్ వరల్డ్ లో టాప్ 10 లో ఉండడం, ప్లానెట్ లో టాప్ 10 లో ఉండడం. బేసికలీ రిలీజ్ అయిన 1 వీక్ లోనే కొన్ని కార్పొరేట్ కంపెనీల సహకారంతో వి హావ్ అచీవ్డ్ ప్లాటినం డిస్క్ అనమాట. అంటే మ్యూజిక్ రిలీజ్ అయిన 1 వీక్ లోనే వి హావ్ అచీవ్డ్ ప్లాటినం డిస్క్. కానీ సినిమా రిలీజ్ కన్నా ముందు సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాము. సో మై కంగ్రాచులేషన్స్ టు నందిని రెడ్డి గారు అండ్ కళ్యాణి మాలిక్ అండ్ ద రిమైనింగ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ధాము గారు ప్రొడ్యూసర్గా నందిని దర్శకత్వంలో సినిమా అలా మొదలై ఆడియో రిలీజ్ అయి ఆడియన్ దగ్గర ప్రూవ్ అయి ఇలా ఈరోజు ఈ స్టేజ్ మీద ప్లాటినం డిస్క్ జరుపుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇక సాంగ్స్ గురించి కొత్తగా చెప్పేది లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్. శ్రీధర్ గారు చెప్పారండి అన్నిట్లోనూ టాప్ 10 లో ఉంది సోన్స్ అని. సో దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు. డెఫినెట్లీ వర్తీ సాంగ్స్ అందరికీ చేరువైనవి, అందుకే ఈ ప్లాటినం డిస్క్. అలాగే ఈ సినిమా డైరెక్టర్ నందిని దర్శకుడు లాగే ఈ సినిమా కూడా భారీ హిట్, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ తప్పకుండా అవుతుంది అని ఆశిస్తూ 2010లో సింహ ఒక మంచి సినిమా అండి, అందరూ ఆదరించారు, పరిశ్రమకు ఉపయోగపడింది, అందరికీ ఉపయోగపడింది. అలాగే 2011లో ప్రతి సినిమా వీలైనంత వరకు అన్ని సినిమాలు మంచి సినిమాలై 2011 పరిశ్రమ చాలా బాగుండాలని, అందులో నాది రిలీజ్ అయ్యే నా సినిమా కూడా ఉండాలని, అలాగే అలా మొదలైంది కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది. అష్టాచమ్మా తర్వాత మళ్ళీ నాకు కళ్యాణ్ మాలిక్ గారు చేసిన ఆల్బమ్ ఇది. డెఫినెట్ గా అష్టాచమ్మా అంటే సినిమాతో పాటు పాటలకు మంచి పేరు వచ్చింది, కానీ సినిమా రిలీజ్ కు ముందే అలా మొదలైంది పాటలకి చాలా మంచి పేరు వచ్చింది. సో కళ్యాణ్ గారు అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం నాకు తెలుసు నందిని కానీ అందరూ లిరిసిస్టులు కానీ ఎవ్రీబడి నిజంగా వాళ్ళ 100% ఇచ్చి ఈ ఆల్బమ్ ఇంత స్పెషల్ ఆల్బమ్ గా డిజైన్ చేశారు. సో అందరికీ ఇవాళ యాక్చువల్ సక్సెస్ అన్నది కళ్యాణి మాలిక్ దైనా, ఆయన ఇక్కడ లేరు. సో థ్యాంక్ యూ వాట్ ఎవర్ మీ అప్రిసియేషన్ కి ఈ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఫంక్షన్ కి మెయిన్ హీరో అంటే కళ్యాణ్ మాలిక్, కానీ హీరో లేడు. అయినా కూడా ఆయనకి ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను చాలా టార్చర్ పెట్టాను ఆయన్ని, చాలా గొడవలు పడ్డాం,
కానీ అల్టిమేట్ రిజల్ట్ ఇస్ వెరీ వెరీ గుడ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఆ మంచి మ్యూజిక్ కి ఆనిముత్యాలు లాంటి లిరిక్స్ కూడా రాశారు మా లిరిక్ రైటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా లబ్బు లక్ష్మీ గోపాల్ ఈ సినిమాకి మాటల రచయిత ప్లస్ పాట కూడా రాశాడు. ఏదో అనుకుంటే ఆ సాంగ్ ఇవాళ చాలా చాలా పెద్ద హిట్ అయింది తన లిరిక్స్ వల్ల. అండ్ పాట పాడింది దీపు అలాంగ్ విత్ నిత్య మేనన్. అండ్ హేమచంద్ర పాడిన పాట కూడా చెల్లి కూడా చాలా చాలా పెద్ద హిట్ అయింది. సో లెట్స్ హోప్ సినిమా కూడా ఇలాగే మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు యంగ్ సింగర్ దీపు. ఇలాంటి టాలెంటెడ్ సింగర్స్ ని కళ్యాణ్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ హోప్ దే మేక్ ఇట్ రియలీ బిగ్.